మరి సంక్రాంతికి హైదరాబాద్ నుంచి అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్నటువంటి వాళ్ళ ప్రయాణికుల సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి గతంలో ఎంతమంది ప్రయాణించారు అనేది స్టాటిస్టిక్స్ తీసుకొని దానికి ఒక 10% యాడ్ చేస్తే ఈ సంవత్సరం సంక్రాంతి పండగకి ఆంధ్రాకి ఒక ప్రాంతం నుంచి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది కనుక వాళ్ళు చక్కగా ప్రిపేర్ చేసుకుని కావాల్సినంత సమయం ఉంది. ఈ సమయాన్ని వ్యర్థపరచకుండా ఆర్టీసీ వాళ్ళు కనుక చక్కగా క్యాష్ చేసుకోవడానికి దానికి తగినటువంటి బస్సులను ఏర్పాటు చేస్తే ఆర్టీసీలో లాస్ అనేది ఉండదు. కానీ వీళ్ళకి ఎందుకో ఏదీ పట్టదు. వాళ్ళకి పట్టేదంటే వాళ్ళు డ్యూటీ చేసుకుని సంపాదించుకుని వెళ్ళిపోవటమే. కానీ ఇది అవకాశంగా తీసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ప్రయాణికులను దోచేస్తున్నారు. మరి దానికి కారణం వీళ్ళే కదా.